చీరాల మొన్నటి వరకు 19 వరకు మనమే గెలిపించాం. దుర్మార్గుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో బావుకోవచ్చని పరిగెత్తా వెళ్ళాడా లేదా? కష్టాల్లో మనతో లేడు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళా నన్ను గెలిపించండి, నేను మళ్ళా తెలుగుదేశానికి వస్తానని. అమాయకులు మనం అడుగుతున్నాను మిమ్మల్ని. మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలా లేదా అని అడుగుతున్నా. సిద్ధమైన కావాలని అడుగుతున్నా. నిన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంకోళ్ళు కార్యక్రమానికి వచ్చి ఆవాకులు చవాకులు పేలి ఒక రకమైనటువంటి అంటే నన్ను కించపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. అది అసభ్య పదజాలంతో మాట్లాడటం. దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో అందరూ అర్థమవుతానే ఉంది. పక్కన స్లిప్పులు తీసుకొని అది కూడా చెప్పని చేత కాలేదు. అది ఆయన కాస్త శృతి మించి మాట్లాడినట్టుగా ఒక దుర్మార్గపు ఆలోచనతోటి మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంటు చీరాలలోనంట 2019 వరకు అంటే మన జీవితం మొత్తం మీద ఆయన ఏదో గెలిపించినట్టు దుర్మార్గుడని మాట్లాడటం. ఆయనకంటే దుర్మార్గుడు నేను ఎక్కడ చూడలేదు. నాకు తెలుసు. నాకు కనీసం నేను ఎప్పుడు మాట్లాడకూడదని ఒకరిని వ్యక్తిగతంగా కించపరిచే అలవాటు నాకు లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నా రాజకీయ జీవితంలో కానివ్వండి, రాజకీయ చరిత్ర కానివ్వండి, ఏ పార్టీలో ఉన్నా కూడా నా పనేదో నేను పబ్లిక్కి సంబంధించే విషయాల మీదే అవగాహనతో మాట్లాడటం కానివ్వండి, అవసరమైతే అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఒత్తిడి చేసి ప్రభుత్వ పరంగా పనులు చేయించే విధంగా మనం తీసుకురావడం కానివ్వండి, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చేయడం అంతా నడుస్తూ ఉంది. ఈయన సరే చరిత్ర నేను అంత రోజుగా ఎక్కువ వదలుచుకోలేదు. ఎక్కువ మాట్లాడితే చరిత్ర మొత్తం తీయాల్సి వస్తుంది. అది కొంతవరకే నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈయనంతా కష్టాల్లో ఉన్నప్పుడు అంటే ఆయనతో వాళ్ళతో లేవని, ఎవరితో బావుకు తిందామని వెళ్ళాడని మాట్లాడతారు. ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ బుద్ధులు ఆయనకున్నాయి కానీ నాకు లేదు. నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం ప్రాకులాడేవాడు కాదు, అదేవిధంగా బావుకు తిందామని వెళ్ళేవాడు కాదు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర రా, ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం, కూర్చుందాం, మాట్లాడదాం. ఐఎమ్ రెడీ ఎనీ టైం ఎనీవే. నీ ఆఫీసులో ఏమన్నా వస్తాను నేను. అంటే తప్పుడు మాటలు నాలుక నోరు ఉందని చెప్పని పబ్లిక్ లెట్టిల్లాగా దాన్ని మామూలుగా మాట్లాడటం అనేది అది సహించేటటువంటి విషయం కాదు. యువతల వాళ్ళ క్యారెక్టర్ కూడా ఏదో చూసి మాట్లాడాలి. ఇట్లాంటి దుర్మార్గ ఆలోచనలో పక్కన స్లిప్పులు తీసుకొని మాట్లాడటం, అది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.